ఎంతగానో కోపాద్రేకుడై ఏంటి ఈ రీతిగా చేస్తున్నాడనేసి వాళ్ళ వైపు చూసి ఎవరు దేవుని పక్షాన ఉంటారో, ఎవరు యెహోవా పక్షాన నిలుస్తారో అంటే లేవి గోత్రమంతా మోషే పక్షానికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాట వినేవారిగా వారు ఉన్నారండి. అది కారణం. ఈరోజు మూర్ఖముగా ఉన్న వారిని ఎందుకు మార్చుకోలేకపోతున్నామంటే మనము దేవుని పక్షాన్ని నిలవడం లేదు. ఏదో నామకార్థముగా వచ్చి వెళ్ళిపోతున్నాం. నా కుటుంబం మారట్లేదు అనేసి అంటా ఉన్నాం. దేవుని సన్నిధానానికి ఏదో హాజరు వేయించుకొని వెళ్ళాలి కదా అనేసి వచ్చి వెళ్ళిపోతున్నాం. కానీ లేవియ గోత్రములో లేవీయులు యెహోవా పక్షాన నిలిచినట్లు మనము నిలవలేకపోతాం. చూడండి ఏ రీతిగా నిలిచారో. నిర్గమకాండము 32వ అధ్యాయము, నిర్గమకాండం 32వ అధ్యాయము 28వ వాక్యం నుంచి మనం చదువుకుందాం. అందుకు మోషే పాళెం యొక్క ద్వారమున నిలిచి పాళెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్నవారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే ఆ యొక్క విగ్రహారాధన పరిస్థితిని చూసి అయ్యో ఎందుకు ఈ రీతిగా అయిపోయారనేసి బాధపడతా ఒక్క మాట అంటాడు, యెహోవా పక్షాన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా పక్షాన, గట్టిగా చదవమ్మా మాట. యెహోవా పక్షమున ఉన్నవారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా 28వ వాక్యములో లేవీయులు మోషే మాట చొప్పున చేయగా అని ఉంటది. మోషే ఎవరు చెప్పాలి. మోషే ఎవరు? యెహోవా సేవకుడు, దేవుని యొక్క సేవకుడు. ఈ లేవియ గోత్రము ఎట్లాంటిది? కోపిష్టి గోత్రం, మూర్ఖమైన గోత్రం, నరహత్య చేసిన గోత్రం. కానీ దేవుని మాటకి, దేవుని యొక్క సేవకుల మాటకి విలువనిచ్చి వెంటనే లోబడిన వారు ఈ లేవీయులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే కారణమండి ఈరోజు వ్యసనకరమైన జీవితాలలో ఉన్న వారిని మార్చుకోలేకపోతా ఉన్నారా? కుటుంబ సభ్యులైన మీరు ఈ యొక్క చిన్న మాటని మీరు ఈ యొక్క హృదయాలలో ఈ రోజున మీరు గుర్తుంచుకోండి. ఆ మాట ఏంటంటే యెహోవా పక్షాన నిలబడండి. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా అని రాయబడి ఉన్నది. మోషే ఏం చెప్పాడో అది చేశారు. అరే మీరు ఎంతగానో కోపిస్తోళ్ళరా, మీరు ఎంతగానో మూర్ఖమైన వాళ్ళు, మీరెంతగానో దేవుని చేత తిరస్కరింపబడిన వారు, దేవుని దగ్గర మీరు లోబడాలి అనగానే దేవుని పక్షాన వచ్చిన జనాంగం అండి వీళ్ళు. ఈరోజు మన తప్పుని ఎత్తి చూపిస్తా ఉంటే దేవుని సేవకుడు, దేవుని యొక్క ఆ ప్రేరణతో ఉన్న వారు, పరిశుద్ధులైన వారు ఎత్తి చూపిస్తా ఉంటే దేవుని సన్నిధానానికి రాకుండా చర్చిలు మానేసి చర్చిలు మార్చేవారు ఉన్నారు.